శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణిగారి చే తెరిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలో మృక్కుబడి మొదలగు కథల కథనం అనే 30వ అధ్యాయం శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. ఇందులో 123 ఓవిలు ఉన్నాయి. ఓవిల పరంగా చిన్న అధ్యాయమే, కానీ ఇందులో ఉన్నటువంటి బాబాగారి తత్వం మనకు లోతుగా గ్రహించగలిగితే చాలా ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. ఇందులో ప్రధానంగా సద్గురువుగా బాబాగారి ప్రత్యేకతలు, అలాగే సప్తశృంగి దేవత తన పూజారి అయిన కాకాజీ వైద్యను బాబాగారి వద్దకే ఎందుకు పంపారు, ఎలా పంపారు అన్న వైనాన్ని, కుశాల్ చంద్కి మరియు రామలాల్కి బాబాగారు ఇచ్చిన అనుభవాలని మనం దర్శించుకుందాం. ఇందులో హేమాడ్ పంత్ గారు ప్రార్థన చేస్తూ బాబాగారి ప్రత్యేకతలను తెలియచేస్తూ ఉన్నారు. బాబా, మీ దర్శన మాత్రంతో మీరు భక్తుల భావభయాన్ని తొలగించి వారి ఆపదలను నశింపచేస్తారు. ఒక అద్భుతమైన వరాన్ని మొట్టమొదటి ఓవియే ప్రసాదిస్తూ ఉంది. భక్తుల ఆపదలను నశింపచేస్తారు బాబా. ఆపదలు ప్రాపంచిక ఆపదలే ఆపదలు అనుకుంటాం. ఈ ఆపదలు బాబాగారు చాలా సులభంగా తొలగిస్తారు, నశింపచేస్తారు. 22వ అధ్యాయంలో మనం దర్శించుకున్నాం. బాలంబీర్కర్కి ముందు రోజే తెలిపారు బాబాగారు, నీకు పొడవాటి బాబా తెలుసా, అతడు చాలా భయంకరంగా ఉంటాడు అన్నారు. అయినా పాము మనల్ని సంహరించగలదా అంటారు. రక్షించేవారి శక్తి ముందు సంహరించేవారి శక్తి ఏ పాటిది, ద్వారకామాయి తన బిడ్డను రక్షించుకోదా అని ఇన్ని మాటలు చెప్పి అభయాన్నిచ్చి అతడు వద్దు అంటున్న శ్యామను అతడు కూడా పంపారు చితలికి. పాము కాటు నుంచి మిరికర్ని ఎలా కాపాడారో మనం 22వ అధ్యాయంలో దర్శించుకున్నాం. అలాగే అమీర్ షక్కర్ చావడలో పడుకొని ఉండగా అతడి ప్రక్కలోకే వచ్చి చేరిన ఒక పాము, దాన్ని కూడా బాబాగారు తెలియజేసి అతడిని ఆ ఆపద నుంచి రక్షించారు. అలాగే శ్యామకు పాము కాటు వేసింది, ఆ పాము విషాన్ని క్షణాల్లో తొలగించారు బాబా. వీటన్నిటిని మనం దర్శించుకున్నాం. ఇటువంటి ప్రాపంచిక ఆపదలను బాబాగారు చాలా సహజంగా, సులభంగా ఆడుతూ పాడుతూ తొలగిస్తారు. ఇది సత్యం. కానీ నిజమైన ఆపద ఏంటి మనిషికి అని అంటే, చాలా అరుదుగా భగవంతుడు ప్రసాదించే మానవ జన్మ. ఈ మానవ శరీరంతో సాక్షాత్కారం చేసుకోలేకపోవడమే నిజమైన ఆపద, అదే నిజమైన ప్రమాదం. ఇటువంటి సాక్షాత్కారాన్ని మనకు కలిగింపజేసే సద్గురువుని గుర్తించలేకపోవడం, వారిని ఆశ్రయించలేకపోవడం, వారి కృపను పొందలేకపోవడమే నిజమైన ఆపద. కాబట్టి సద్గురువును ఆశ్రయిస్తే ఇటువంటి నిజమైన ఆపదలన్నిటినీ నశింపచేస్తారు. ఎలా? భావభయాన్ని హరింపచేస్తూ. భావభయం, ప్రాపంచిక భయాలు ఎన్నో ఉన్నాయండి. అసలు భయం లేని విషయమే లేదు. ప్రతి ఒక్క విషయంలోనూ భయం ఉంది. గమనిద్దాం. శరీరం ఉంది, అందంగా ఉంది అనుకుంటాం, కానీ ముసలితనం రాకుండా ఉంటుందా? ఎంతో జాగ్రత్తగా ఉంటాం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాం, వాకింగ్కి వెళ్తాం, జాగింగ్ చేస్తాం, యోగా చేస్తాం, ధ్యానం చేస్తాం, మితాహారాన్ని తీసుకుంటాం, పచ్చి కాయకూరలు తింటాం, కానీ మరణం రాదా? కాబట్టి మరణ భయం కూడా మన వెన్నంటే ఉంటుంది. ధనాన్ని సంపాదిస్తాం, ఎలా దాచుకోవాలి అన్నది భయమే, ఎవరు ఎలా దోచుకుంటారో అన్నది భయమే. పోనీ సంపాదిస్తున్నాం కదా, నచ్చిన వస్తువు తిందామంటే తినగలమా? లేదు, రోగ భయం కనిపెట్టుకునే ఉంది. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ భయం ఉంది మనిషికి. కానీ ఒక్క విరాగి మాత్రమే ఎటువంటి భయమూ లేకుండా ఉండగలడు. కాబట్టి సద్గురువును ఆశ్రయిస్తే భావభయాలన్నిటికీ మూలమైనటువంటి అజ్ఞానాన్ని తొలగింపజేసేందుకోసంగా వైరాగ్యాన్ని ప్రసాదిస్తారు సద్గురు. ఎలా అంటే, అదిగో తమ దర్శన మాత్రంతో. కాబట్టి బాబాగారి దర్శనంతో మానసిక వైరాగ్యం కలుగుతుంది, అజ్ఞానం నశిస్తుంది, అప్పుడు నిజమైన ఆపదలు తొలగిపోతాయి. మరి బాబాగారి దర్శనం అంటే ఏంటి? మనం వారిని కంటితో చూడటమా? కానే కాదండి. సచరిత్ర చెప్తూ ఉంది 19వ అధ్యాయంలో. బాబాగారి దర్శనం అంటే ఏంటో స్పష్టంగా నిర్వచనాన్ని ప్రసాదించింది సచరిత్ర. అందుకే ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలన్నిటినీ మనం పదే పదే మననం చేసుకుంటూ ఉండవలసిందే. ఏం చెప్తూ ఉంది 19వ అధ్యాయం అంటే, సాయిబాబా యొక్క స్వరూపం యథార్థ జ్ఞానం, వారు మూర్తిభవించిన పరిపూర్ణ జ్ఞానం అని తెలుసుకోవటమే వారి ధ్యానం, వారి అనుష్ఠానం, అదే వారి దర్శనం అనింది. కాబట్టి బాబాగారు నామరూపాలకు అతీతులైనటువంటి స్వరూపులు. ఈ జ్ఞాన స్వరూపులు
ప్రతి ఒక్కరిలోనూ ఉన్నారు, అన్నింటిలోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నారు అని అనుభవపూర్వకంగా గ్రహించగలగటమే వారి నిజమైన దర్శనం. కాబట్టి అటువంటి మానసిక స్థితిని ప్రసాదిస్తారు సద్గురు. అలా అజ్ఞానాన్ని నివృత్తి చేసి నిజమైన ఆపదలను తొలగింపచేసి మనల్ని గురువు వైపుకి లేదా తమ వైపుకి లేదా భగవంతుడి వైపుకి అడుగులు వేయిస్తారు. కాబట్టి మొట్టమొదటి ఓవియే ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదిస్తూ ప్రారంభమైంది ఈ అధ్యాయం. అలాగే చెప్తున్నారు హేమాడ్ పంత్ గారు, బాబా మొదట నిర్గుణ నిరాకారులైన మీరు భక్తులతో ఉన్న రుణానుబంధం కారణంగా సగుణ సాకారంగా వచ్చారు అంటారు. అంటే బాబాగారు నిర్గుణ నిరాకారులైన పరబ్రహ్మ, వారు మనతో ఉన్న రుణానుబంధం కారణంగా ఈ శరీరాన్ని ధరించి సగుణ సాకార రూపంతో సాయిబాబాగా అవతరించారు. ఇదే మాట 4వ అధ్యాయం తెలిపింది. విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల శ్రేయస్సు కోసం సగుణ సాకార రూపంతో సాయిబాబాగా షిరిడీలో అవతరించింది. కాబట్టి భగవంతుడు ఈ శరీరాన్ని ధరించి సాయిబాబా గారిగా షిరిడీలో అవతరించారు. ఎందుకోసం అంటే భక్తులను ఉద్ధరించడం సత్పురుషులకు విధి, సత్పురుషులకు ఆచార్యులైన మీకు ఉద్ధరణ అనివార్యం. కాబట్టి భగవంతుడు అవతరిస్తూ ఉన్నారు సద్గురువులుగా, సత్పురుషులుగా. ఎందుకు అనంటే జీవులను ఉద్ధరించడానికి. ఇటువంటి సత్పురుషులలో ఆచార్యులు బాబాగారు. ఈ సత్పురుషుల టీంకి బాబాగారు కెప్టెన్. ఇదే మాట మెహర్ బాబా గారు కూడా చెప్పారు. వారు అన్నమాట ఏంటంటే, నాకు తెలిసినంతగా మీకు బాబా గారి గురించి కానీ తెలిస్తే వారు సత్పురుషులందరికీ వారు మేటి, అందరిలోకి వారు మకటం లాంటి వారు అని, అందరిలోకి వారే ప్రథములు అని కూడా ఇంకో సద్గురు మెహర్ బాబానే మనకు తెలియజేయడం జరిగింది. అలా బాబాగారు సత్పురుషుల ఈ టీంకి వారు నాయకులైతే అటువంటి బాబాగారి విధి ఏంటి అని అంటే ఉద్ధరణ. కాబట్టి మనల్ని ఉద్ధరించడానికి కోసమే భగవంతుడు సాయిబాబాగా అవతరించారు. ఉద్ధరణ అంటే ఏంటి? మనలో ఉన్న బలహీనతల్ని మనకు తెలియచేసి వాటిని తొలగించడం, మనలో ఉన్న చెడు సంస్కారాలను నశింపచేసి వాటి స్థానంలో మంచి సంస్కారాలను ఉదయింపచేయడం, భగవంతుడి వైపుకి అడుగులు వేయించడం, ఇది ఉద్ధరణ. ఇటువంటి ఉద్ధరణ చేసేందుకే భగవంతుడు సాయిబాబాగా అవతరించారు. 29వ అధ్యాయంలో కూడా మద్రాస్ భజన బృందం యజమాని చివరిలో ప్రశ్నిస్తారు బాబా గారిని, బాబా మీరు చాలా ముసలివారులా కనపడుతూ ఉన్నారండి, మీ వయసు మీరు ఎరుగుదురా అని. అప్పుడు బాబాగారు ఏమంటారు, నన్ను ముసలివాడు అంటున్నావా, ఏది నాతో పరిగెత్తు చూద్దాం అని బాబాగారు పరిగెత్తారు. వెనక ఆ యజమాని పరిగెత్తాడు. బాబాగారు పరిగెడుతూ ఉంటే లేచిన పాదధూళిలో వారు అదృశ్యమయ్యారు అని చెప్పింది 29వ అధ్యాయం. అదృశ్యం కావడం అంటే ఏంటి? వారు ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికి వెళ్ళారు. అంటే నిరాకారులు అయినటువంటి బాబా ఇటువంటి శరీరంతో అవతరించారు, చివరికి మరలా నిరాకారులే అవుతారు వారు. కాబట్టి బాబాగారు తమ తత్వాన్ని అక్కడ తెలియజేశారు, తమ నిజ స్వరూపాన్ని అక్కడ తెలియజేశారు. అటువంటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సద్గురుగా అవతరించింది మనల్ని ఉద్ధరించడానికి అని చెప్తూ ఉంది సచరిత్ర. మరి బాబాగారు ఉద్ధరణ ఎలా ఎలా చేశారో ఒక్కసారి పరిశీలిద్దాం. మొట్టమొదటిగా ఈ గ్రంథ రచయిత హేమాడ్ పంత్ గారి అనుభవాన్ని పరిశీలిద్దాం. హేమాడ్ పంత్ గారు షిరిడీకి వచ్చిన మొట్టమొదటి రోజునే గురువు ఆవశ్యకత ఏమిటి అనే విషయంపై బాలభాటేతో చాలా గంటల తరబడి వాదోపవాదాలు చేశారు. గురువు అవసరం లేదని చెప్తున్నారు హేమాడ్ పంత్ గారు. చేసే పనిలో దక్షత ఉంటే గురువును ఎందుకు ఆశ్రయించాలి అని ప్రశ్నించారు. ఇటువంటి హేమాడ్ పంత్ గారి చేతనే బాబాగారు ఎటువంటి పని చేయించారు అంటే, అతనిలో ఎంత మార్పును తీసుకువచ్చి అతని చేత సద్గురు కృపకి సాధన అయిన సాయి సచ్చరిత్రనే రచింపచేశారు. అలా గురువు అవసరం ఏంటి అని ప్రశ్నించిన వారితోనే గురువు యొక్క ఆవశ్యకతను గుర్తించి గురువు కృపను పొందేందుకు మార్గాన్ని చూపే ఒక సద్గ్రంథాన్ని రచింపచేశారు. చూడండి ఎటువంటి మార్పు తీసుకురాగలరో బాబా వారిని ఆశ్రయిస్తే, వారితో రుణానుబంధాన్ని కాస్త మనం కలిగి ఉంటే. ఇలా హేమాడ్ పంత్ గారిని ఉద్ధరించారు. హేమాడ్ పంత్ గారి చేత గురు సేవను చేయించారు, నిష్కామ కర్మను చేయించారు. ఇలా ఉంటుంది బాబాగారి ఉద్ధరణ. అలాగే 16, 17 అధ్యాయాల్లో ఒక లోభి అనే షావుకారు వచ్చాడు షిరిడికి. బ్రహ్మజ్ఞానాన్ని ఆశించి వచ్చారు. ఆయనతో బాబా స్పష్టంగా చెప్పారు, అయ్యా నీలో ఉన్న అహంకారం తొలగిపోనంత వరకు, నీలో ఉన్న లోభం పూర్తిగా రాలిపోనంత వరకు, నీ మనసు వాసన రహితం కానంత వరకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తి అసంభవం
అని. అంటే అతనిలో ఉన్న చెడు సంస్కారాలని బలహీనతని తెలిపారు. వీటిని తొలగించుకోలేకపోతే నీవు కోరుకున్న కోరిక నెరవేరదు అని తెలియజేశారు. 19వ అధ్యాయంలో రాధాబాయి దేశ్ముఖ్ వచ్చారు బాబాగారి వద్దకు ఒక మంత్రోపదేశాన్ని పొందాలి అని. వారికి చెప్పారు బాబాగారు, అమ్మా నా గురువు నాకు ఎటువంటి మంత్రోపదేశము చేయలేదు, నేను నీకు ఎటువంటి మంత్రోపదేశం చేయగలను, కాబట్టి ఈ మంత్రాల గొడవ వ్యర్థం, నీవు నన్ను అనన్యంగా చూస్తూ ఉండు, నేను కూడా నిన్ను అలాగే చూస్తాను, ఒక్క నాయందే నీ దృష్టిని నిలుపు, పరమార్థం నీ చేతికి అందుతుంది అని గురువుగా తమ స్పష్టమైన కోరికను తమ మార్గాన్ని ఆమె ద్వారా మనకందరికీ అందించారు బాబాగారు. 21వ అధ్యాయం హెచ్ ఠాకూర్ అన్న సర్వేరు బాబాగారు వద్దకు వచ్చారు. అతనికి చెప్పారు, బాబా నిశ్చలదాస్ రచించిన గ్రంథాన్ని చదివావు, దానిని మననం చేయి, దానిని ఆచరించు, అప్పుడే నీకు నిజమైన ప్రయోజనం కలుగుతుంది అని అంటూ ఆధ్యాత్మిక మార్గం చాలా కఠినమైనది, చాలా శ్రమతో కూడి ఉంది అని తెలియచేశారు. అంటే ఏ గ్రంథాన్నైనా సరే ఆచరిస్తేనే ప్రయోజనం అని స్పష్టంగా తెలియచేశారు. 21వ అధ్యాయంలోనే అనంతరా పాటన్కర్ అనే వేద పండితుడు వచ్చాడు బాబాగారి వద్దకు తన మనసులోని చాంచల్యాన్ని తొలగించుకోవాలి అని. బాబాగారు అతనికి స్పష్టంగా చెప్పారు, పుస్తక పాండిత్యంతో మనసు స్థిరపడదు, చాంచల్యం తొలగిపోదు, నవవిధ భక్తులను ఆచరించు, వాటి ద్వారానే నీ మనసు శాంతిస్తుంది, నీ మనసుకు స్థిరత్వం వస్తుంది, అప్పుడే నీకు జ్ఞానప్రాప్తి అని స్పష్టంగా తెలియచేసి ఆశీర్వదించి పంపారు. అదే అధ్యాయంలో పండరిపురం ప్లేడర్ వచ్చారు బాబాగారి వద్దకు. బాబాగారితో మాట్లాడిన తరువాత అతనిలో వచ్చిన మార్పు ఏంటి అని అంటే, ఇప్పటి నుంచి ఎవరి గురించి చెడుగా మాట్లాడను, ఎవరి గురించి నింద చేయను అని లెంపలు వేసుకుని మరీ చెప్పాడు. అతని మాటల్లోనే చెడు పనులు చేసే మనసు మారింది, మంచి పనులు చేయాలి అనే బుద్ధి జనించింది. ఇలా ప్రతి ఒక్కరి ఉద్ధరణకే బాబాగారు అవతరించింది. అలాగే మద్రాసు భజన బృందం యజమానికి ఆ బృందానికి ఇచ్చిన అనుభవం, వారిలో ఉన్నటువంటి లోభాన్ని తొలగించారు బాబా. ఏ ధనం కోసమైతే ఆశపడి బాబాగారిని వారు ఆశ్రయించి భజనలు చేశారో ఆ ధనంపైన ప్రీతిని తొలగించారు. వారికి లౌకిక సంపదలు ఇవ్వలేదు, కానీ సదాచార సంపన్నులుగా చేశారు, సాత్వికులుగా మార్చారు, భగవద్భక్తులుగా చేసి వారిని తమ స్థలానికి తిరిగి పంపారు బాబా. ఇలా ప్రతి ఒక్కరిని ఉద్ధరించడమే బాబాగారి విధి. అలాగే 23వ అధ్యాయంలో మేక వచ్చిందండి. తన చివరి గంటలు బాబాగారి సన్నిధిలో గడపగలిగింది. ఎంత ధన్యజీవో. అటువంటి మేకకి కూడా బాబాగారు సద్గతిని ప్రసాదించారు. ఇలా ప్రతి జీవికి ప్రతి ఒక్కరికి ఉద్ధరించడమే బాబాగారి విధి. దాన్ని ఒక్కసారి ఇక్కడ హేమడ్ పంత్ గారు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. మీ చరణద్వయాన్ని ఆశ్రయించిన వారి సకల కల్మషాలు తొలగిపోయి వారి పూర్వజన్మల సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయము మరియు నిష్కంటకము అవుతుంది అంటారు హేమడ్ పంత్ గారు. అంటే బాబాగారి పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి వారి సకల కల్మషాలు తొలగిపోతాయి, వారికి పూర్వజన్మల సంస్కారాలు ఉదయిస్తాయి, వారి మార్గం నిర్భయంగాను నిష్కంటకంగాను ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నారు.